ఆఫ్ఘనిస్తాన్తో ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు అనూహ్య విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసాధారణ బ్యాటింగ్కు తోడు సూపర్ ఓవర్లో రవి బిష్ణోయ్ సాధారణ నైపుణ్యం జతకలవడంతో భారత జట్టు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్ ముగిశాక కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ప్రదర్శనపై సంతృప్తిని వ్యక్తం చేశాడు. అసలు చివరి ఓవర్ బిష్ణోయ్కి ఎందుకు ఇచ్చానో చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, చివరిసారిగా ఇలా 2 సార్లు సూపర్ ఓవర్ ఆడడం అనేది ఎప్పుడు జరిగిందో నాకైతే గుర్తులేదు. ఐపీఎల్లో ఎప్పుడో ఒకసారి ఇలా 3 సార్లు బ్యాటింగ్ చేసినట్టు గుర్తు. ఇటువంటి పెద్ద మ్యాచ్లలో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ఇదే విషయం గురించి రింకు సింగ్తో మధ్యలో చర్చిస్తూ ఉన్నాను. మేము సాధించిన భాగస్వామ్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నాము. అందుకు తగ్గట్లుగానే ఎక్కడ రాజీ పడకుండా మా ప్రయత్నం మేము చేశాము. రింకు సింగ్ గత 2-3 సిరీస్లలో తన సామర్థ్యం ఏంటనేది నిరూపించుకున్నాడు. బ్యాటింగ్ లో తన పాత్ర పట్ల తనకు స్పష్టమైన అవగాహన ఉంది. ప్రశాంతంగా ఉంటూనే తన బలం ఏంటో గుర్తించి అందుకు అనుగుణంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ ను బిష్ణోయ్కి ఇవ్వడం వెనుక 2 కారణాలున్నాయి. మొదటిది, బిష్ణోయ్ బౌలింగ్ లో భారీ షాట్లు ఆడడం అంత సులభం కాదు. బ్యాట్స్మెన్ చాలా ఏకాగ్రతతో ఆడితే గానీ సాధ్యపడదు. ఇక రెండవ కారణం ఏంటంటే, స్పిన్నర్ కు బౌలింగ్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ తో మైండ్ గేమ్ ఆడాను. స్పిన్నర్ బౌలింగ్ లో భారీ షాట్లు ఆడి బౌల్తో కొడతారని ఊహించాను. నేను ఊహించినట్లే జరిగింది. బిష్ణోయ్ కూడా సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ను గెలిపించాడని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.